రియల్ ఎస్టేట్కి స్వర్ణయుగం, ఉద్యోగ ఉపాధి అభివృద్ధి లక్ష్యం. అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పరుగులు పెడుతుండడంతో హైదరాబాద్ నగరం విశ్వనగరంగా రూపాంతరం చెందుతుంది. హైదరాబాద్ అంటే ఐటీ కంపెనీలకు, టెక్ కంపెనీలకు పెట్టింది పేరు. ఇక్కడ నుంచి వచ్చిన వారికైనా హైదరాబాద్ మహానగరం ఘనంగా స్వాగతం పలుకుతుంది. కాబట్టి హైదరాబాద్ జనాభా రోజురోజుకి పెరుగుతుంది. ప్రస్తుతం ఉన్న జనాభాతో ట్రాఫిక్ సమస్యలు మరియు కాలుష్యం ఎక్కువగా ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ కష్టాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. హైదరాబాద్పై ఒత్తిడి తగ్గించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. జిల్లాల నుంచి సిటీకి జనం రాకుండా నగర శివారులోనే అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మినీ సిటీస్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. హైదరాబాద్ శివారులో కొత్త నగరాలు నిర్మించడం ద్వారా నగరంలో రద్దీ, కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తొలగిపోతాయని భావిస్తున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలు కూడా మెరుగుపడతాయి. ఈ క్రమంలో నగర శివారులోని 11 ప్రాంతాల్లో మినీ సిటీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. తొలి దశలో ఇబ్రహీంపట్నం, తుర్కపల్లి ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ 2 ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుల కింద మినీ సిటీస్ రూపుదిద్దుకోనున్నాయి. మినీ సిటీస్ నిర్మాణం కోసం విధి విధానాలను హెచ్ఎండిఏ ఇప్పటికే సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో బ్యాంకులు, హోటళ్లు, షాపింగ్ మాల్స్ నిర్మిస్తే ఆయా ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు హైదరాబాద్కు రావాల్సిన అవసరం తగ్గుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తి గల పార్టీల నుంచి టెండర్లు పిలిచే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే పలు అంశాల కారణంగా నగర శివారులో భూములకు డిమాండ్ పెరిగింది. భూమిని కొనుగోలు చేసేందుకు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటీ పడుతున్నాయి. మినీ సిటీల నిర్మాణం చేపడితే నగర శివారు భూముల ధరలు అమాంతంగా పెరిగే అవకాశం కూడా ఉంది.